పరామర్శల పేరుతో జగన్ మరోసారి దండయాత్రకు సిద్ధమయ్యారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో మామిడి రైతుల పరామర్శకు సిద్ధమయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు మామిడి రైతుల్ని కనీసం పట్టించుకోని జగన్ ఇప్పుడు మాత్రం వారికి అన్యాయం జరిగిపోతుందంటూ తెగ హడావుడి చేసేస్తున్నారు. వైసీపీ హయాంలో 5 ఏళ్లలో మామిడి రైతులు 2 సార్లు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. ఈ ఏడాది రైతులు నష్టపోతున్నారని గ్రహించిన సీఎం చంద్రబాబు కిలోకు 4 సబ్సిడీ ప్రకటించారు. ఆయా ఫ్యాక్టరీలు 8 చెల్లించాలని ఆదేశించిన పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో 6 ధరను ఖచ్చితంగా అమలు చేయిస్తున్నారు. ఈ లెక్కన జిల్లా రైతుల సమస్యలు తీరిపోయాయి. మరి సమస్యలు లేని ప్రాంతానికి జగన్ ఎందుకు వెళ్తున్నారు? రెంటపాల పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించి 3 చావుకు కారణమయ్యారు. మళ్లీ ఇప్పుడు వేలాది మందితో చేయబోతున్న బల ప్రదర్శన లేని సమస్యలను సృష్టించడానికా, లేదంటే ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడానికా? ఇక తన వెంట 10,000 మంది వస్తారంటూ తన పర్యటనకు బందోబస్తు కల్పించాలంటూ పోలీసులకు దరఖాస్తు చేశారు. జగన్ వెంట 500 మందికి మాత్రమే అనుమతిస్తామని పోలీసులు తేల్చి చెప్పారు. హెలీప్యాడ్ దగ్గర 30 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. జగన్ బంగారుపాలెం పర్యటనలో ర్యాలీలు, రోడ్ షోలు, బహిరంగ సభలకు అనుమతులు లేవని చిత్తూరు జిల్లా పోలీసులు స్పష్టం చేశారు. మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకునేందుకే ఈ పర్యటన పరిమితమని తెలిపారు. కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి 25,000 మందిని సమీకరించేలా వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బయటి ప్రాంతాల నుంచి కొంతమందిని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు కలగకుండా వ్యవహరించాలని చిత్తూరు పోలీసులు వైసీపీ నేతలకు సూచించారు. రైతుల్ని పరామర్శించడానికి వేల మందిని వెంటబెట్టుకుని వెళ్లాల్సిన అవసరమేంటని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు.